ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. అంతకుముందు గురువు వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఆ దుప్పటితో యోర్దాను నదిని కొట్టాడు, అది ఇటు అటు విడిపోయి దారిచ్చింది. ఇప్పుడు శిష్యుడు కూడా మళ్ళీ ఇప్పుడు నీళ్లు గమ్మేసినాయి కదా, మళ్ళీ ఇప్పుడు శిష్యుడు రావాలి ఇటు. కాబట్టి ఏలియా లేడు, కానీ ఏలియా వాడిన దుప్పటి ఉంది. అంటే భక్తుడు దాటి వెళ్ళిపోయిన భక్తుని మీద ఉన్న అభిషేకము నీకు అందుబాటులోనే ఉంటుంది. ఏలియా చేసిన కార్యాలకు రెట్టింపు కార్యాలు ఎలీషా లైఫ్లో ఉంటాయి. ఎలీషా గురించి 4 ముక్కలు చెప్పేదా? 11 జతల ఎడ్లతో అరక దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ కష్టపడే కష్టజీవి ఎలీషా. సోమరోడు కాదు, సోంబేరోడు కాదు, తిండిపోతు కాదు, పండుబోతు కాదు, తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, నిద్రపోతు కాదు. ఏ బోతు కాదు? ఎన్ని బోతులు ఉన్నాయో, ఈ బోతులు ఏ బోతు కాదు. సోమరిపోతు అసలే కాదు. దేవుడు సోమరిపోతుల్ని పిలవడు. దేవుడు ఎవరినైనా పిలిచి ఒక వెలుగు వెలిగించాలనుకుంటే కష్టపడే తత్వం ఎవరికి ఉందో వాళ్ళని చేతబడతాడు దేవుడు. ఆయన సోమరిపోతుల్ని పిలిచినట్టు ఎక్కడా లేదు బైబిల్లో. ఆయన పిలిచిన వాళ్ళందరూ కూడా కష్టజీవులే. తెలుసా మీకు ఆ సంగతి? శ్రమపడే మనస్సు కలిగిన వాళ్ళు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, వాడుకోవాలి అని దేవుడు ఏదన్నా ఒకటి విషయంలో చేయాలనుకుంటే ముందు వాడిని ఎరిగి ఉంటాడు దేవుడు. మనల్ని మనుషులు ఎరక్కపోయినా దేవుడు ఎరుగు. మన బుద్ధి, మన బలహీనతలు, మన బలాలు, మన త్యాగం, మన కష్టం అంతా తెలుసు ఆయనకి. అందుకే సోంబేరోళ్ళని సోమరోళ్ళని పిలవడు దేవుడు. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళని వెతుక్కుంటాడు నా తండ్రి. కష్టపడే తత్వం ఉన్న వాళ్ళని ఎత్తుక్కుంటాడు నా తండ్రి. ఆ తత్వం ఉన్నవాళ్ళని పిలుచుకుంటాడు. అలాంటి తత్వం ఉన్నోడు ఎలీషా. ఇటు పుల్ల అటు తీసి పెట్టరు కొంతమంది. నంబర్ 1 సోమవారి వ్యవహారం. ఇటు పుల్ల అటు తీసి పెట్టరు, ఏ పని చేయరు. ప్రభువా నన్ను వాడుకో నాయన. ఏం చేస్తావరా నిన్ను వాడుకోవటానికి? ఇటు పుల్ల అటు తీసి పెట్టవు, పండుపోతాడు నువ్వు. ప్లేటు ముందు పెడితే బొచ్చన్నర తింటావు నువ్వు తినటానికి, కానీ ఇటు పుల్ల అటు తీసి పెట్టు. అంత కష్టం చేసే బుద్ధి లేదు నీకు. రూపాయి చేసి 2 రూపాయలు ఆశిస్తావు నువ్వు చేసేది రూపాయి చాకిరి అయితే నువ్వు 3 రూపాయలు 4 రూపాయలు ఎదురు చూసే రకానివి నువ్వు. ప్లేటు ముందు పెడితే బేషన్ ఫుడ్ లేపుతావు. అలాగనా ఏదైనా చేస్తావేమంటే ఇటు పుల్ల అటు తీసి పెట్టు, పెడితే నాకేందంటావు నువ్వు. ఏందిరా నిన్ను వాడుకునేది? అటు కూసారా నువ్వు, బేషన్నర తిని కూసారా నువ్వు అని వదిలేస్తాడు. ఎవరిని వాడుకుంటాడు నా తండ్రి తెలుసా? కష్టపడే తత్వం కలిగిన వాళ్ళని. ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఇంకా 4 రోజులకైనా, 10 రోజులకైనా, నెలకైనా, 10 నెలలకైనా సరే వాళ్ళని ఖచ్చితంగా లేపడతాడు, ఎత్తిపడతాడు. ఎలీషా లాంటోడు చాకిరీ చేసేవాడు. సోంబేరుడు కాదు, సోమవారుడు కాదు. ఆశ్చర్యం ఏంటంటే ఇశ్రాయేల్లో చాలా మంది ఉన్నారు, కానీ వెతుక్కుంటా ఏలి ఆయన దగ్గరికి పోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, షాపాతు కుమారుడైన ఎలీషా నీ తర్వాత ప్రవక్తగా ఉండునట్లు షాపాతు కుమారుడైన ఎలీషాను అభిషేకించంటాడు. షాపాతు కుమారుడైన ఎలీషా ఎట్లా తెలుసు దేవుడికి అంటే, ఎలీషా తెలుసు, ఎలీషా పుట్టుపూర్వోత్తరాలు తెలుసు, ఎలీషా తాతల తండ్రులు మొత్తం, ఎలీషా హిస్టరీ మొత్తం తెలుసు, ఎలీషా మెంటాలిటీ ఏంటో కూడా తెలుసు, ఎలీషా త్యాగం, సమర్పణ, బుద్ధి అన్నీ తెలుసు. అందుకే నీ తర్వాత ప్రవక్తగా తను అభిషేకించుకో పంపించాడు ఎలీషా. ఏలియా పోయి ఏం లేదు, ఎలీషా దగ్గర పడి అరగదున్నుతున్నాడు. ఎలీషా అరగదున్నుతుంటే పోయి ఆ దుప్పటి ఏలియా మీద ఉంటుంది ఎప్పుడు దుప్పటి.
ఈ దుప్పటి తీసుకెళ్ళి అట్లా వేసాడు ఆయన మీద. మ్యాటర్ అర్థమైపోయింది ఎలీషాకి. అక్కడ మాట్లాడినట్టు కూడా ఉండదు. ఏలియా చేరబోయి తన దుప్పటి ఎలీషా మీద వేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు గమనించాలి, ఎలీషాని మొదటిసారి ఏలియా కలుసుకున్నప్పుడు దుప్పటేశాడు, చివరిసారి విడిపోయేటప్పుడు కూడా ఆ దుప్పటే వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దుప్పటి అసలు వాళ్ళ భాష చూడు. దైవజనుడా, నా తల్లిదండ్రిని ముద్దు పెట్టుకొని వస్తాను, సెలవిమ్మన్నాడు. మీకేం అర్థమైందండి? నేను పోతా పోతా మీ మీద అట్లా అన్నా, నన్ను కర్చీపు అనే, ఆ కర్చీఫ్ అన్నయ్య కింద పడేసుకున్నా పాపం. పక్కన వాళ్ళు చూడండి, అన్న కర్చీఫ్ కింద పడేసుకున్నాడు. ఇది ఎందుకు వేసానో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏలియా ఎందుకు వేశాడు ఎలీషాకి తెలిసింది. వెంటనే రెండో మాట లేదు. దైవజనుడా, విధేయత. ఫస్ట్ కష్టజీవి, రెండు విధేయుడు. వెంటనే మాట్లాడాడు. ఏమన్నాడు? నా తల్లిదండ్రిని ముద్దాడొస్తానయ్యా అన్నాడు. అంటే ఏంటి తెలుసా? దైవ సేవకు నన్ను పిలుస్తున్నావు, నాకు అర్థమైంది. మరి నేను ఆలస్యం కూడా చేయను, నీకు అడ్డు చెప్పను. నువ్వు పిలిచావంటే దేవుడే నన్ను పిలుస్తున్నాడని నేను భావించాను. నేను విధేయుడిని. అయితే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారుగా, వాళ్ళకు ఒక మాట అందించకుండా, వాళ్ళకి వాళ్ళ పరామర్శకి ఏర్పాటు చేయకుండా నేను రావటం న్యాయం కాదు. ఒక్కడుగు నాకు సెలవివ్వు, వాళ్ళని దర్శించి వస్తానంటే, నీకు అడ్డం లేదు, పో అంటాడు. దేవుడు అన్యాయస్తుడు కాడండి. నీ తల్లిదండ్రుల బాధ్యతలను చక్కబెట్టి వస్తానంటే కుదరదు అనడు, పో చేసిరా. ఏలి ఆమోదిస్తే వెళ్ళిపోయాడు ఎలీషా. వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పాడమ్మా, నానా నీ జన్మధన్యమైంది, దేవుడు నన్ను తన సేవకు పిలుస్తున్నాడు. దైవజనుడైన ఏలియా నా యొద్దకు వచ్చి తన దుప్పటి నా మీద వేశాడు. అంటే ఏంటి తెలుసా? ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉండినట్లు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నా మీద ఉన్న ఏర్పాటు ఇదమ్మా, ఇది నానా అని వాళ్ళకి చెప్పి, మళ్ళీ దేవుడు నన్ను నడిపిస్తే ఇటు రావటం తప్ప, లేకపోతే ఇక నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇదిగో నువ్వు నీ విషయం ఇది, నీ విషయం ఇదని వాళ్ళ వాగోగులు చెప్పి కడసారి వీడ్కోలు పలికి వాళ్ళను ముద్దాడి, ఇదిగో దేవుడు ఏర్పరచుకున్నాడని సంతోషించండి, సంతోషంగా నన్ను సాగనంపండి, నేను దేవుని పనికి వెళ్తున్నాను, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వెళ్తున్నాను. ఏ ఉద్దేశాన్ని బట్టి మీ కడుపున నన్ను వేశాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు నన్ను నా తండ్రి పిలుస్తున్నాడు. ఇప్పటిదాకా లోకములో వాటిని సంపాదించడానికి నేను కష్టపడ్డాను, ఇప్పుడు నా తండ్రి చిత్తం చేయడానికి నేను అప్పగించబడ్డాను, పిలువబడ్డాను. ఇక టైం దాన్ని కేటాయిస్తాను, సెలవు ఇవ్వండి అని తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన వీడ్కోలు వాళ్ళకి ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి పని వాళ్ళందరినీ పిలిచాడు. రండి రండి. అందరూ అరకలాపేశారు. ఆయన ఏ అరకతో దున్నుతున్నాడో ఆ ఎడ్లను వధించి విందు చేయించాడు. విందు చేయించి ఆ కాడిమాన్ని విరగొట్టేశాడు, ఆ ఎడ్లను వధించాడు. అంటే మీరు ఒక్క మాట గమనించాలి. వ్యవసాయదారుడికి, బాగా వినండి, వ్యవసాయదారుడికి, ముఖ్యంగా ఎడ్లతో వ్యవసాయం చేసేవాడికి ఎడ్లు ప్రాణం. తెలుసా మీకు ఆ సంగతి? రోజులో ఫ్యామిలీతో ఎంత గడుపుతాడో దానికి ఎక్కువ సమయం ఎడ్లతో గడుపుతాడు. చీకటి మొకాన ఆ ఎడ్ల మీద కాడిమాన వేసుకొని అరగట్టుకొని వెళ్తాడు. ఏమయ్యా, పెద్దోళ్ళు తెలుసు కదా. ఇప్పుడు వీర్లకు తెలియదులే, కాడిమాన్ అంటే ఏందో తెలియదు, అరకంటే ఏందో తెలియదు, ఏం లేదు. తెలిస్తే ధన్యులే, స్తోత్రం. ఎడ్ల ఎంత ప్రాణం అంటే అస్సలు ఒక్కొక్క రైతు అయితే కొట్టను కూడా కొట్టడం, అంటే చాలు వెళ్ళిపోతాయి. ప్రాణంగా చూసుకుంటాడు, వాటికి టయానికి నీళ్లు పెట్టుకుంటాడు, ఆహారం పెట్టుకుంటాడు. ఆ వస్తువులంటే ప్రాణం, ఆ జీవులంటే ప్రాణం. ఎందుకంటే తన పనంతా అందులోనే ఉంటుంది. వ్యవసాయదారుడి పనంతా వాటితోనే ఉంటుంది. మీలో రైతులు ఎవరూ లేరా?
ఉంటే చేతులు ఎత్తరా, అయ్యలారా ఎత్తారా? ఇప్పుడు చెప్పండి, మీకు ఎంత ప్రాణంగా ఉంటుంది ఆ పశువులంటే? అవునా? తన పనిలో ఎంత క్లారిటీ ఉంటుందంటే ఎలీషాకి, నువ్వు నా పనికి రావాలి, మరి నా నిమిత్తం అన్నిటిని వదిలేసుకోవడానికి ఇష్టపడుతున్నావంటే నంబర్ 1 ఫ్యామిలీ, నంబర్ 2 తను ప్రేమించి వ్యవసాయం చేసే ఎడ్లు, కాడిమాను, అరక మొదలైన వస్తువులు మొత్తం కథం. అంటే దేవునితో మాట్లాడుతున్నాడు ఆ చర్య ద్వారా. ఏంటంటే, నీకంటే నాకు ఎక్కువ ఏదీ కాదు దేవా, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. గడిగోడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకంటే నాకు ఎక్కువ ఏది కాదయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎక్కడదక్కడ వైనం చేసి ఏలియా వెంటబడి వెళ్ళాడు. తన సమర్పణలో ఎంత అంకిత భావంతో ఉన్నాడో చూడండి. సంవత్సరాలు గడిచింది. ఇంక ఈరోజు సడన్గా బయలుదేరాడు. ఎలీషా, ఇక్కడాగా దేవుడు నన్ను గిల్గాల్ వెళ్ళమంటున్నాడు, గిల్గాల్ నుంచి బేతేలు వెళ్ళమంటున్నాడు అని 4 చోట్ల ఎలీషాను వదిలించుకోవడానికి ట్రై చేశాడు. అంటే ఎలీషాకి ఈ ప్రత్యక్షత ఉందా లేదా? ఏలియా అయితే చెప్పలా. ఏలియా చెప్పలా, ఈరోజు నన్ను దేవుడు ఆకాశమునకు ఆరోహణం చేయించబోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను అని ఏలియా చెప్పలా. రోజుట్లానే లేచారు, బయలుదేరాడు గిల్గాల్ నుంచి. ఎలీషా, ఇక్కడుండు నువ్వు, నేను బేతేలు వెళ్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా జీవంతో నీ జీవంతో నిన్ను విడవనే విడవను. ఏమంటే చిన్నపిల్లలాగా ఉండమనంటే ఉండు, నేను వెళ్తాను, అస్సలు మాట్లాడే పనిలేదు, నేను ఉండను అన్నాడు. ఎందుకు వదిలాడా? గురువు జంపు. దేవునికి స్తోత్రం. ఎలీషాకి ఎలా తెలుసు? ఒక పక్క ఆయనతో ఉండి పరిచర్య చేస్తూనే ఏలియాతో మరో పక్క దేవునితో నడకని నేర్చుకున్నాడు, దేవునితో గడపడం నేర్చుకున్నాడు, దేవుని దగ్గర దేవుని స్వరం వినటం, దేవుని చేత ఆలోచనలు తీసుకోవటం అనే అనుభవాన్ని ఎలీషా కలిగి ఉన్నాడు. ఈరోజు నాతో ఉండే వాళ్ళకి చెప్తున్నా, నాతో ఉండేవాళ్ళు కావచ్చు, నన్ను వెంబడించే బిడ్డలు కావచ్చు, ఆత్మీయ నాయకుడిని వెంబడిస్తూనే మరో పక్క దేవునితో గడిపిన అనుభవం, భక్తి సాధన చేసిన అనుభవం నువ్వు నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పు. ఎలా నేర్చుకున్నాడో తెలుసా? ఎలా నేర్చుకున్నాడు? గురువును చూసి ఏలియా దేవునితో ఎలా గడుపుతున్నాడో, దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో, ఆ సమయం ఎలా స్పెండ్ చేస్తున్నాడో దేవుడితో సైలెంట్గా అబ్జర్వ్ చేశాడు. తర్వాత ఆయన ఆచరణలో పెట్టాడు ఎలీషా. యాజ్ ఇట్ ఈజీగా యెహోషువ మోషేని అలానే ఫాలో అయ్యాడు. ప్రత్యక్ష గుడారంలోనికి మోషే వెళ్ళగానే దేవుని మేఘం దిగొస్తుంది, మహిమ దిగొస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? మోషే గుడారంలోకి ఎంటర్ అయ్యాడంటే దేవుడు దిగొస్తున్నాడు. ఇది బాగా అనిపించింది యెహోషువకి. ఎంత సంతోషం అంటే, దేవునితో మాట్లాడుకొని మోషే వెళ్ళిపోయాడు, కానీ యెహోషువ బోలా. యెహోషువ అనే యవనుడు గుడారమును విడిచి బయటకు రాలేదు అనుంది. అర్థమైందా? నీకు ఒక్క విషయం చెప్తాను బిడ్డలారా. ఒక వ్యక్తి 6 అడుగులు ఉన్నాడు, నిలబడ్డాడు. ఎంత దూరం చూడగలడు? కొంత దూరం చూడగలడు, అవునా? ఆ వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి నిలబడ్డాడు, ఎంత దూరం చూడగలడు? ఒక వ్యక్తి 6 అడుగుల ఎత్తున్నవాడు నిలబడి చూస్తే ఒక 50 మీటర్లు చూడగలిగితే, 6 అడుగులోడు 50 మీటర్లు చూడగలిగితే, 6 అడుగులోడి భుజాల మీద నిలబడ్డోడు ఎంత దూరం చూడగలుగుతాడు? కొంచెం చెప్పండి. ఏం చూడ్డా? సంఖ్య చెప్పండి. మీరు మామూలుగా చెప్పండి. 100? రైట్. వాడి మీద నిలబడ్డాడు 150, వాడి మీద నిలబడ్డాడు. అంటే హైట్ పెరిగే కొద్దీ ఎక్కువ దూరం చూడగలడు. ఆల్రెడీ ఒక భక్తుడు భక్తి సాధన చేసినప్పుడు ఆ భక్తుని అనుసరించి
దేవునికి మరి ఎక్కువగా కనెక్ట్ అయిన వాడు రెండింతలు చూడగలడు, చెయ్యగలడు. ఇది యెహోషువ, ఎలీషా. యెహోషువ, ఎలీషా ఇద్దరు నెరవేర్చారు. బాయ్ వింటున్నారా ఆర్టిస్టులు? వెనక ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరా? సరే, అందరూ వినాలి జాగ్రత్త. ఒక వ్యక్తి నిలబడి కొంత దూరాన్ని చూడగలిగితే వాని మీద నిలబడ్డాడు రెండింతలు చూడగలడు. వాడు 50 అయితే వీడు 100 చూడగలడు. అవునా? ఏలియా ఒకవేళ 50 చూడగలిగితే ఏలియా భుజాల మీద ఎక్కిన ఎలీషా 100 చూడగలిగాడు. మోషే 50 చూడగలిగితే మోషే భుజాల మీద ఎక్కినట్టుగా వ్యవహరించినటువంటి యెహోషువ 100 చూడగలిగాడు, 100% చేయగలిగాడు. ఐగుప్తు నుంచి బయటికైతే తెచ్చాడు కానీ వాగ్దత్త దేశానికి చేర్చలేకపోయాడు మోషే. కానీ వాళ్ళని వాగ్దత్త దేశానికి చేర్చి చీట్లు వేసి స్వాస్థ్యాలు పంచి వాళ్ళకిచ్చి తను ఉన్నంత వరకు నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని నిలబడి ఇశ్రాయేలుకు చివరి శ్వాస విడిచేంత వరకు సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి జాషువా. స్తోత్రం చెప్పు. ఎవరు? జాషువా, యెహోషువ. గురువు గారు దేవునితో మాట్లాడుకొని మ్యాటర్ తీసుకొని వెళ్ళిపోతే శిష్యుడు గారు బాటల్లా బయటికి అసలు ఏమి యెహోషువ మీ గురువు వెళ్ళాడు, నువ్వు వెళ్ళబుద్ధి కావట్లేదు తండ్రి, నాతో మాట్లాడయ్యా. నిజంగా పని పరిపూర్ణంగా ఎవరు చేశారండి? మోషే చేశాడా? యెహోషువ చేశాడా? ఓకేనా? ఏలియాకి చెప్పిన పని ఏలియా పరిపూర్ణంగా చేయాల. మీకు తెలుసా ఆ సంగతి? మీకు తెలుసా ఆ సంగతి? ఏలియాకి చెప్పిన పని ఏలియా పరిపూర్ణంగా చేయలే. హజాయేలుకు పట్టాభిషేకం చేయమన్నాడు దేవుడు. చేశాడా? చూడండి ఒకసారి ఆ వచనం కూడా ఏడుందో తీసుకోండి మీరే. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 15వ వచనం. 19-15 చూడు. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకం చెయ్యి. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు మారుగా ప్రవక్త అయినటకు అబెల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము ముగ్గురికి చేయమని చెప్పాడు. వాళ్ళిద్దరికి చేసినట్టుందా? మీరు చెప్పండి. యెహూకి పట్టాభిషేకం ఏలియా చేశాడా? సిరియా మీద హజాయేలుకు పట్టాభిషేకం చేశాడా? ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కటి చేశాడు. అంటే ఏలియాకి చెప్పిన పనులన్నీ ఏలియా కంప్లీట్గా చేయలా, కొన్నే చేశాడు. అందులో ఎలీషా అభిషేకం, ఎలీషాని ఏర్పరచుకోవటం ఒకటి. అవునా? కానీ ఎలీషా దేవుడు చెప్పిందంతా చేసేదానికి అవకాశం దొరికింది ఎలీషాకి. అవునా? ఎలీషాకి దేవుడు చెప్పినవి చేయకుండా లేడు, అన్నీ కంప్లీట్ చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా పని సంపూర్తి అయింది, కానీ ఏలియా పని సంపూర్తి కాల. అసలు ఈ ఎలీషాను కూడా అభిషేకించక ముందే బదరి వృక్షం కిందికి వెళ్ళి నన్ను చంపేయని కూర్చున్నాడు. ఆ దరిద్రపుత్రి నన్ను చంపడానికి ట్రై చేస్తుంది. ఎవరు? ఆ యెజబెలు. ఆమె చేతుల్లో నేను తెచ్చేది ఇంత బతికి చిచ్చి నాకొద్దు, నన్ను నువ్వే చంపేసేయమని దేవుని ముందు కూర్చున్నాడు. ఏంది చంపేది? చాలా పనుంది నీతో, నా సెలవు లేకుండా ఆమె ఏం చేసేది? నిన్ను యెజబెలు కాదు, ఇట్లాంటి యెజబెలు 1000 అయినా నిన్ను ఏమీ చేయలేరు, నేను నీకు తోడై ఉన్నానులే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉందని 2 సార్లు ఫుడ్ పెట్టి 40 రోజుల ప్రయాణం చేయించాడు ఆయన.
ఆ ఆహార బలంతో 40 పగళ్ళు 40 రాత్రులు జర్నీ చేశాడు ఆయన. ఎవరు? ఏలియా. తర్వాత కొన్నే చేశాడు కానీ కంప్లీట్గా అన్నీ చేయలే. కానీ ఎలీషా అన్ని పనులు సంపూర్తి చేసి. నేను చెప్పేది ఏంటంటే, మనకు ముందున్న భక్తిపరుల యొక్క ఆత్మీయ అనుభవాల్ని మనం ఒడిసి పట్టగలిగితే వాళ్ళతో పాటుగా చేయటం కాదు, వాళ్ళకు మించి చేసే ఛాన్స్ మనకు ఉందని చెప్తున్నాను నేను. అర్థమైతే కొడుతున్నావా, అర్థం కాకుండా కొడుతున్నావా? ఎలీషా ఫుల్ క్లారిటీగా ఉంటాడు ప్రతి దానిలో. అస్సలు తల్లిదండ్రులకు వీడుకోలు చెప్పాడా? ఇక్కడ పశువులను వధించి పని వాళ్ళకి విందు చేసి పెట్టేసి ఇదే ఫైనల్ రా, ఇక మిమ్మల్ని మళ్ళీ కలుసుకొని నేను దేవుని చేత్తో ఇక వస్తే ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా కనపడితే హాయ్ బాయ్ అంటాను తప్ప ఇంకా మళ్ళీ ఈ అనుబంధాలు ఉండవురా అని వాళ్ళకి కూడా చెప్పేసి ఏలియాని వెంబడించి చివరికి ఆరోహణమయ్యే దినమందు కూడా ఏలియా చెప్పక మునుపే ఏలియా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాడో గుర్తుపట్టి వెంటబడ్డాడు. 4 సార్లు బ్రేక్ కొట్టబోయాడు. 4 సార్లు కూడా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను విడవనన్నాడు. ఈ మధ్యలో ఈ ప్రవక్తల శిష్యులు ఎంటరాయి, నీకు తెలుసా మీ గురువు గారిని ఆరోహణం చేయబోతున్నాడు ఈరోజు దేవుడు అంటే. నాకు తెలుసు, మీరు నోరు మూసుకోండి అన్నాడు. వాళ్ళు మాట్లాడండి, ఇలా మీరు ఊరకుండండి, మీరు హడావుడి చేయొద్దు, నాకు తెలుసు. ఎక్కడో ప్రవక్తల దగ్గర ఉన్న మీకే ఈ భక్తి సాధన అర్థమై దైవస్వరం వినబడి ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఇక్కడ అగ్ని ప్రవక్త ఆయన వెంట తిరుగుతున్నాడు. నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు సగమే తెలుసు, నాకు సంపూర్ణంగా తెలుసు. మీకు సగమే తెలుసు, దైవస్వరం సగమే అందింది మీకు, నాకు సంపూర్ణంగా అందింది. మీరు ఊరకుండండి అన్నాడు. అది ఎలాగో తర్వాత చెబుతాను నేను. తర్వాత నీకు ఎంతసేపటికి అనుకోవద్దు, అయిపోతుంది. ఇంకంతా కలిసి ఒక 5 నిమిషాలే. యోర్దాను యువతలాగాడు. ఎలీషా కనీసం ఇక్కడ నాకు దేవుడు నన్ను యోర్దాను అవతలికి పోమంటున్నాడు. యెహోవా జీవంతో నీ జీవంతో నేను విడవను. అక్కడ కూడా వస్తావా ఏంటా మొండి మనిషిలాగా ఉన్నావు? చెప్తుంటే కూడా ఆగిపోయింది. అస్సలు మాట్లాడే పల్లె వదలను. ఆత్మీయ నాయకుడిని పట్టుబడితే అట్ట పట్టాలి. దేవుణ్ణి బట్టిన అంతే పట్టాలి, నాయకుడిని బట్టిన అంతే పట్టాలి. యెహోవాను నమ్ముకునుడి స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తను నమ్ముకునుడి కృతార్థులవుతారన్నాడు యెహోషాపాతు. ఒక నాయకత్వానికి, ఒక క్రమానికి, ఒక ఉపదేశానికి అంటుకట్టబడాలి. మొక్కను కానీ ఇక్కడ తీసి అక్కడ పెట్టి, అక్కడ తీసి అక్కడ పెడితే ఎక్కడ పనికి రాకుండా ఎండిపోయినట్టు ఉండకూడదు. ఒక నాయకత్వాన్ని కనిపెట్టాలి, దేవుని దగ్గర ప్రత్యక్షత పొందాలి, ఇక ఆ నాయకత్వంలో అలాగూ కంటిన్యూగా కొనసాగాలి. అప్పుడు కృతార్థులు అవుతారు. ఎగ్జామ్లో పాస్ అవుతారు, ఫస్ట్ క్లాస్ వస్తారు. అది దేవుణ్ణి అంతే పట్టుబట్టాలి. ఒక్కడే దేవుడు, ఇక సత్యనా బతికిన ఆయన ఇంకొకటి లేదు నా జీవితంలో, నా హృదయంలో, నా ఆలోచనలో. నా దేవుడు యేసయ్య. నన్ను ప్రేమించినాకై ప్రాణం పెట్టాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, మాదిరి పురుషుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. భలేవాడు అయ్యా అనిగా దుప్పటి తీసుకున్నాడు, యోర్దాను నది మీద కొట్టాడు. కొడితే నది 2 పాయలు అయిపోయింది. 2 పాయలై దారిచ్చింది. నది ఆవలికి పోయాడు. ఎలీషా కూడా పోయాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఏలియా, బేష్ గుర్తుపట్టావు, ప్రత్యక్షత గలవాడివే. అర్థమైందిగా. నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేం చేయగోరుతున్నావో చెప్పు అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, వెండి బంగారాలు నాకొద్దు, వెలగల వస్త్రాలు నాకొద్దు, రాజ్యాధికారాలు నాకొద్దు, ఇవేవి నాకొద్దు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయి అంటాడు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయి. అధికారం కోరుకో, లేకపోతే వెండి బంగారాలు కోరుకో, లేకపోతే ఇహభోగాలు కోరుకో అంటే అయ్యేం చేసుకోను. వెండి బంగారములు నాకు వలదు. బిడ్డలకి, నీ కుటుంబానికి, తమ్ముడా చెల్లి నువ్వు చెప్పుకో. ఏం చెప్పుకుండా తెలుసా? కొంతవరకే నేను మీకు అందుబాటులో ఉండేది, తరువాత నేను నా సృష్టికర్తకు అందుబాటులోకి వెళ్ళిపోవాలి.
కాబట్టి అమ్మ మనకుంది, అమ్మ మనకుంది, అమ్ముంది, అమ్ముంది, అమ్ముంది అని అనుకోవద్దు. నానున్నాడు మనకేం కాదు, నానున్నాడు మనకేం కాదు, నాన్న చూసుకుంటాడు అనుకోవద్దు. కొంతవరకే మీ అనుబంధం, నా అనుబంధం. అసలు అనుబంధం నాకు నా దేవునితో ఉండాలి. కాబట్టి అమ్ముందిలే అని అనుకోవద్దు. ఈరోజు మీకు అందుబాటులో ఉంటాను. నా తండ్రి పిలిస్తే ఆయన పనికి వెళ్ళిపోవాలి నేను. ఆయన చిత్తం నెరవేర్చడానికి, ఆయన రాజ్య నిర్మాణానికి వెళ్ళాలి నేను. ఆయన పిలిస్తే ఆయన సేవకు వెళ్ళిపోవాలి నేను. ఆయన చిత్తం నెరవేర్చడానికి వెళ్ళిపోవాలి, లేకపోతే నా జన్మ సార్థకం కాదు. కాబట్టి పూర్తిగా నా మీద డిపెండ్ అవ్వద్దు, జాగ్రత్త. ఆడపిల్లలైతే అన్ని పనులు నేర్చుకోవాలి, మగపిల్లలైతే కూడా హెచ్చరిక జరాయ్. నేను నా దేవునికి కనెక్ట్ అయి ఉన్న వ్యక్తిని, నేను నా ప్రభుతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తిని. నా కుమారుడా, నా కుమారి, ఆట్టే కాలం మీకు అందుబాటులో ఉండను, జాగ్రత్త. నేను అందుబాటులో ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాల్సినవి చక్కబెట్టుకోండి, నేర్చుకోవాల్సినవి నేర్చుకోండి, జాగ్రత్త పడాల్సినవి జాగ్రత్త పడండి. ఫ్యామిలీకి చెప్పుకొని ఉండాలి. ఏలియా వెళ్తుంటే ఎలీషా అన్నాడు, నీ మీద ఉన్న ఆత్మలు 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు. ఎందుకంటే వెండి బంగారాలు సంపాదించుకోవడానికో, రాజ్యాధికారమో, లేకపోతే పేరు ప్రఖ్యాతులో, ఇహభోగ భాగ్యాలో, సిరి సంపదలో వీటిని ఆశించేవాడిని అయితే అరక దున్నుకునేవాడిని. 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక నేను దున్నుతున్నానంటే ఎంత పొలం నాకుందో మీకు తెలుసండి అయ్యగారు. ఎంత పొలం నాకుందో, నా చేతికి ఎంతమంది పనోళ్ళు ఉన్నారో నాకు తెలుసు, మీకు తెలుసు. ఆల్రెడీ చూశారుగా అంతమంది చేత పని చేయించడం. అంటే సిరి సంపదలు నాకు కొత్త కాదు, వాటిని ఆశించినోడిని కాదు. అవన్నీ వదిలేసుకొని దేవుడే లోకంగా నువ్వు తిరుగుతుంటే ఏదో కొద్దిపాటి వస్త్రం మొల చుట్టూ చుట్టుకొని, నడికట్టు కట్టుకొని, ఈ గొంగళతో పాటు భుజాన్ని వేసుకొని, చేతికర్ర తీసుకొని నువ్వు తిరుగుతుంటే నీ వెంట ఏ సామాను లేకుండా నేను తిరిగా. సమాజానికి నువ్వు ఒక బికారు అయితే నీ వెంట తిరిగే మరో బికారిని నేను. కానీ నువ్వు సమాజం దృష్టికి బికారువేమో కానీ దేవుని విషయంలో ఐశ్వర్యవంతుడివి. దేవుని విషయంలో ఐశ్వర్యవంతుడివి. నేను ఆ ఐశ్వర్యాన్ని అడుగుతున్నా, దేవుణ్ణే అడుగుతున్నా, దేవుని ఆత్మశక్తిని అడుగుతున్నా. ఎందుకంటే నన్ను దేవుడు తన పనికి పిలిచాడు కనుక, ఇన్నాళ్ళు ఏ అభిషేకపు శక్తితో నువ్వు ఆ పని చేసావు, అదే పని నేను చేయాలి కనుక, నాకు అభిషేకం అవసరం కనుక, నాకు అభిషేకం తన రిక్వెస్ట్, తను అడిగే దాని విషయంలో కూడా ఎంత క్లియర్గా ఉన్నాడో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎలీషా లైఫ్ని ధ్యానించినప్పుడు తన ప్రతి అడుగు కూడా ఫుల్ క్లారిటీ ఉంది తనకి. ఎక్కడ తను కన్ఫ్యూజ్లో లేడు, ఎక్కడ గందరగోళంలో లేడు. ప్రతి చోట కూడా ఆయన పిచ్చ క్లారిటీ ఉంది ఆయనకి. సుడిగాలు చూసారా ఎప్పుడన్నా? సుడిగాలు చూసారా? సరైన సుడిగాలి మీకు తగల్లా. సరైన సుడిగాలి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసా? పర్సన్ని కూడా లేపేసిద్ది. అలాగా వస్తువుల్ని, వ్యక్తుల్ని, బరువైన వాటిని కూడా లేపేసిద్ది. చూస్తానే అగ్ని రథాలు వీళ్ళని వేరు చేసినాయి, గుర్రాలు వేరు చేసినాయి కదా. ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. చూస్తూ ఉంటే, ఎలీషా చూస్తూ ఉంటే సుడిగాలు చుట్టేసింది. ఆ సుడిగాల్లో లేచుతా ఉన్నాడు. ఇక అలాగా వెళ్ళిపోయాడు. ఈ సన్నివేశాన్ని ఇక్కడ ఎలీషా చూస్తున్నాడు, దూరముగా ప్రవక్తల శిష్యులు చూస్తున్నారు. మరి అరుదైన సన్నివేశం కదా అది. ఒక మనిషిని శరీరముతోనే పరమునకెత్తటం మామూలు విషయమా? అంటే చూస్తానే ఒక వ్యక్తి దేహాన్ని మహిమదేహంగా దేవుడు మార్చటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంటి శరీరము, మృతతుల్యమైన శరీరము, రక్తమాంసాల శరీరమును మహిమ శరీరముగా మార్చి పరమునకెత్తటం, అది కూడా సుడిగాల్లో తీయటం అంటే అరుదైన దృశ్యం కదా. వెళ్ళిపోతా ఉంటే వేసాడు కేకలు, నా తండ్రి. ఎలీషాది చూచి, తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అంటే ముందు కనబడ్డాడు, మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని 2 తునకలుగా చేశాను. తన మీదున్న వస్త్రం తీసుకొని చించేశాడు. తర్వాత చదువు వచనం చూడు.
మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, అంటే తన దుఃఖాన్ని ఆపుకోలేక తన మీదున్న వస్త్రాలు, అప్పట్లో బాధని ఏ విధంగా వ్యక్తపరిచేవాళ్ళు అంటే వస్త్రాలు చించుకునేవాళ్ళు. తన మీదున్న వస్త్రం తీసుకొని చించేశాడు, అంటే నేను చాలా బాధపడుతున్నాను ఈ విషయంలో అని. అప్పుడు దుప్పటి పడింది. ఎందుకు బాధపడతావు, అంత దుఃఖం ఎందుకు, ఇదిగో అని దుప్పటి పడింది. దుప్పటి ప్రవక్త పరిచర్యకు గుర్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేం మిగిలింది, గురువుగారు వెళ్ళాడు, దుప్పటి మిగిలింది. ఆ దుప్పటి తీసుకొని పోయి యోర్దాను ఒడ్డుకు పోయి ఏలియా ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. అంతకుముందు గురువు వచ్చేటప్పుడు ఏం చేశాడు, ఆ దుప్పటితో యోర్దాను నదిని కొట్టాడు, అది ఇటు అటు విడిపోయి దారిచ్చింది. ఇప్పుడు శిష్యుడు కూడా మళ్ళీ ఇప్పుడు నీళ్లు గమ్మేసినాయి కదా, మళ్ళీ ఇప్పుడు శిష్యుడు రావాలి ఇటు. కాబట్టి ఏలియా లేడు, కానీ ఏలియా వాడిన దుప్పటి ఉంది. అంటే భక్తుడు దాటి వెళ్ళిపోయిన భక్తుని మీద ఉన్న అభిషేకము నీకు అందుబాటులోనే ఉంటుంది. మనకు ముందున్న దైవజనులను దేవుడు తీసుకొని వాళ్ళ మీద ఉన్న అభిషేకాన్ని మనకు అనుగ్రహించాడు, ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే వాళ్ళు వాడబడినట్టు మనం ఎట్లా వాడబడతాం? వాళ్ళని వాడుకున్న ఆత్మయే మనల్ని వాడుకోవాలి. అభిషేకం మారదు, ఆత్మ మారడు, కానీ భక్తులు మారిపోతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింది తన ఆత్మను దేవుడు నాకు అనుగ్రహించాడని అర్థమైపోయింది. ప్రవక్తల శిష్యులు కూడా అర్థమైపోయింది. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు, నీకు తెలుసా? మాకు తెలుసు, నీ గురువుని ఈరోజు ఆరోహణం చేయబోతున్నాడని వీళ్ళు కొంచెం బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు జరిగిన విషయం చూసి బిత్తరపోయారు. అంటారు, దేవుడు నీ గురువు గారిని ఎక్కడికి తీసుకెళ్ళి వేశాడో, సుడిగాల్లో లేచాడు, బహుశా శవం ఎక్కడో పడి ఉండొచ్చు, వెతకడానికి మాకు సెలవిమ్ము అంటారు. మీకు ఇదేరా సగం చదువు, మీకు కాస్త కూస్త అన్నింది పూర్తిగా కనెక్ట్ అవ్వాలా మీరు? నా దేవుని కృప ద్వారా నేను మొత్తంగా కనెక్ట్ అయ్యాను. గురువు ఎప్పుడు లేస్తాడో తెలుసు, లేచి ఎక్కడికి వెళ్తాడో తెలుసు, అన్నీ తెలుసురా నాకు. మీరు వెతికినా మీకు కనబడరా, ఎందుకంటే ఆయన చనిపోలేదురా, శవం మీకు దొరకటానికి సుడిగాల్లో ఆరోహణం చేయించి తీసుకెళ్ళాడురా. దేవుడు తన ప్రపంచానికి తీసుకొని పోయాడు నా గురువుని. వెతుకుతాం, పోండి, వెతకండి, దొరికితే తీసుకురండి, పోండి. తిప్పలు పడి వెతికి వెతికి ఎక్కడ దొరకలా, వచ్చారు మళ్ళీ, దొరకలేదని నేను చెప్పాగా, నాకు తెలుసు నాన్న. ఇక అక్కడి నుంచి ఎలీషా పరిచర్య స్టార్ట్ అయింది. అది మీరు ఇంటికి పోయి చదవండి ఏమేం చేశాడు. లెక్కేసుకొని చూసుకోండి. కరెక్ట్గా ఏలియా చేసిన కార్యాలకు రెట్టింపు కార్యాలు ఎలీషా లైఫ్లో ఉంటాయి. ఏలియా 7 చేశాడు అనుకో, ఎలీషా లిస్టులో 14 అద్భుతాలు ఉంటాయి. చూడండి, ఇంటికి పోయి ధ్యానం చేయండి. ఓకే, ప్రస్తుతానికి ఇప్పుడు మీకేం అర్థమైంది? ఏదో ఒకటి అర్థమైంది. అక్కడి నుంచి ఇక పని ప్రారంభమైంది. ఏమడిగాడు ఎలియాని? నీ మీదున్న ఆత్మలో అంటే ఒక పని చేయడానికి ఏది అవసరమో దాన్ని సమకూర్చుకున్నాడు ఎలీషా. ఈరోజు దేవుడు ఆయన పనికి నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు మనం ఏ విధంగా సిద్ధపడాలో ఆ లిస్ట్ అంతా ముందు చెప్పిన ప్రసంగంలో ఉంది. నంబర్ 1, దేవునితో నడవటం. దానికంటే ముందు దేవుని తెలుసుకోవటం, దేవుని కలుసుకోవటం, దేవుని నడవటం, దేవుని చిత్తం ఎరగటం. అందుకోసం దేవుని స్వరమును వినుటలో సాధన చేయటం. దేవుని స్వరము విని దేవుని పిలుపు నీకు అందినప్పుడు
దేనైనా సరే నిర్దాక్షిణ్యంగా వదిలేసి దేవుని కొరకు అడుగులు ముందుకు వేసే తెగింపు కలిగి ఉండటం, దానికంటే ముందు కష్టపడే తత్వాన్ని కలిగి ఉండటం.